హాయ్ హలో ఆదాం అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీ అందరితో నేను కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను, మీ సుజాత. ఈ వీడియోలో మనము ఎంతో రుచికరమైనటువంటి ఆంధ్ర స్పెషల్ అవర్ మ్యాంగో పికిల్, ఆవకాయ పచ్చడి యొక్క రుచి మనకు తెలియనిదే ఉన్నదబ్బా. ప్రపంచ దేశాలన్నీ మంత్రముగ్ధులైపోయేటువంటి ఎంతో రుచికరమైనటువంటి మన ఆవకాయ రుచి ఈ వీడియోలో చూడబోతున్నాం. చూడండి, కొంతమంది మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసము అండ్ రుచి తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు చూడడం అంటే మనకు చాలా నచ్చేస్తుంది. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మామిడికాయలను చూస్తుంటే. చూడండి చూడండి ఫ్రెండ్స్, మేము మామిడికాయ పచ్చడి మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే, మా మామిడికాయలు అస్సలు కింద పడకుండా చూసారుగా, ఒక పెద్ద శారీ పట్టుకొని చెట్టు మీద నుంచి కాయలు కింద పడకుండా ఆ శారీలోనే పట్టేసుకొని లోపలికి వచ్చేసి ఇలా చాలా మామిడికాయలు ఇచ్చిందండి ఈసారి మా మామిడి చెట్టు. అందుకని చక్కగా చాలామందికి షేర్ చేసాము. మా స్ట్రీట్లో మాకు తెలిసిన వాళ్ళకి, మా రిలేటివ్స్కి పంచిపెట్టేసి, చూడండి ఇలా శుభ్రమైన నీళ్ళతో ఒక 4-5 సార్లు వాష్ చేశానండి. చాలాసార్లు కడిగేశాక మా చెల్లెలు, నేను, మా బ్రదర్ ఇన్లా కూడా, మా మరది గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. చూడండి ఎన్నిసార్లు వాటర్తో కడిగేశాను. ఆ తర్వాత ఒక బెడ్షీట్లో ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టేసుకున్న తర్వాత మా బాబు మా బాబు అండి, మా బాబు కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు మామిడికాయ పచ్చడి పెట్టే విధానంలో, పెట్టేటువంటి టైంలో. చూడండి, అన్ని మామిడికాయల ముక్కలు కట్ చేసుకున్నాక అండి, అసలు తడి అనేది తగలకూడదండి. ఇలా జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ చక్కగా వేపేసుకున్నాను. అవి వేయించిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. అన్నీ మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్న తర్వాత చూడండి, ఇలా శుభ్రమైనటువంటి ఒక టబ్ తీసుకున్నాను. ఆ టబ్బులో తడి లేకుండా డ్రై చేసుకున్నాను. సమ్మర్ సీజన్ కదండి, ఇలా బయట పెట్టేస్తే అలా డ్రై అయిపోతుంది అనమాట. చూడండి, ఫస్ట్ మనము మామిడికాయ ముక్కలు వేసి కొంచెం ఎక్కువ మిశ్రమాన్ని చేసాంలేండి. అందుకని కొన్ని ముక్కలు తీసుకొని కొంచెం కొంచెం ఇలా పౌడర్స్ అవి యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ నాకు హెల్ప్ చేసేది మా సిస్టర్ అండి. తను సారీ అండి, తన పేరు అశ్విని. తను మా మెంబర్ 3 అనమాట మా ఫ్యామిలీలో. డియర్ ఫ్రెండ్స్, తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, చల్లా అశ్విని అని ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వీడియోస్లో కామెంట్స్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంకో మంచి మాట, ఆవకాయ పచ్చడితోని మన ఛానల్కి కామెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా నేను ప్రమోట్ చేస్తున్నాను ఈ ఆవకాయ పచ్చడితో సహా. ఇంకొకరు బ్రాహ్మణి గౌరీ, అశ్విని, ఇలా సంధ్య వ్లాగ్స్, చాలామంది మనకి మెసేజ్ చేస్తూ ఉంటారు. అనురాధ గారు అని, శ్రీనివాసం వ్లాగ్స్ అని, పట్టి స్వాతి గారని, చాలామందికి వాళ్ళందరినీ కూడా నేను ఈ పికిల్ చేస్తూ మన ఛానల్కి కామెంట్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. చాలా మంచి మంచి వ్లాగ్స్ పెడుతూ ఉంటారు, ఒకసారి చూడండి. అలాగనే చూడండి, ఈ మ్యాంగో పికిల్స్లో ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, వీటితో మస్తు టేస్ట్ వస్తుందండి. అండ్ గ్రేవీ కూడా మనమేం పప్పుచారు కూరలు లాగా గ్రేవీ ఎక్కడి నుండో రాదు కదండి. ఇలాంటి పౌడర్స్ యాడ్ చేస్తూ చూడండి, అన్నీ కూడా చాలా స్పెషల్గా పికిల్ స్పెషల్ తీసుకున్నాము. ఇదిగోండి, పికిల్ స్పెషల్ చిల్లీ పౌడర్ అండి. ఇది చాలా రెడిష్గా ఉంది అసలు. చూడండి ఎంత బాగా అబ్బా, ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. బాబా, అదేదో సాంగ్ ఉంటుంది, ఈ జన్మ మెత్తిది అని. వివాహ భోజనం ఇలాంటివన్నీ ఫుడీ ఐటమ్స్. అందరికి కూడా ఎవరు ఫుడీ అవుతారో వాళ్ళందరికీ ఇలాంటి టేస్ట్లు నోరు ఊరిపోతూనే ఉంటుందండి. చూడండి, పికిల్ స్పెషల్ చిల్లీ పౌడర్, పికిల్ స్పెషల్ ఆయిల్, పికిల్ స్పెషలే తీసుకున్నామండి అన్నీ. ఇలా కొన్ని ముక్కలు తీసుకుంటూ మామిడికాయ ముక్కలు
తీసుకొని అందులో నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి కొంచెం కొంచెం వేస్తూ మళ్ళీ లేయర్స్ వేసుకున్నాను. ఇలా లేయర్స్ వేసుకుంటూ అన్నీ సాల్ట్ చూడండి తగినంత అండి. పికిల్స్లో సాల్ట్, ఆయిల్, చిల్లీ పౌడర్ ఇవి తగినంత తప్పకుండా ఉండాలండి. అది ఏమాత్రం తక్కువైనా బాగోదు. అందుకని ఖచ్చితంగా పికిల్స్ అన్నప్పుడు ఖచ్చితంగా వాటిని 1 ఇయర్ స్టోర్ చేయడానికి ఉపయోగపడేవి ఏంటంటే ఆయిల్ అండ్ సాల్ట్ అండి. చిల్లీ పౌడర్ అది కొంతమంది బాగా తీసుకుంటారు, స్పైసీ తినేవాళ్ళు, కొంతమంది తక్కువ తీసుకుంటారు ఫ్రెండ్స్. అలాగనే మీరు కూడా ఇలా మీ టేస్ట్కి తగినట్టు చిల్లీ పౌడర్ తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి అని చెప్పాను కదా, అవి మాత్రం టేస్ట్కి తగినట్టుగా తీసుకోవాలి. ఇలా కారం జల్లుతూ ఉంటే అసలు మామిడికాయ పికిల్ ఊరేదాకా కాదండి, అప్పుడే తినాలనిపిస్తుంది. అయినా మీకు తెలుసు అనుకుంటా మా చెల్లెలు కూడా నేను పికిల్స్ పెడతా ఉంటే ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, అక్క మనకి అమ్మ నాన్న చిన్నప్పుడు ఇలా మ్యాంగో పికిల్ పెట్టేవాళ్ళు కదా, పెట్టేసి మనం ఎంత హైరాణ పడుతున్నాం, 1 డే స్పెండ్ చేయాల్సి వస్తుంది. అమ్మ నాన్న మనకి ఆ రోజు కొంచెం పొద్దున్న లేచి పనులన్నీ అంటే డైలీ పొద్దున్నే లేస్తారండి. పొద్దున్నే అన్ని పనులు చేసేసుకొని మనకి టిఫిన్ పెట్టేసి ఆ పనులన్నీ చేసేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఒక మూలకు పెట్టేసి మనల్ని అటువైపుకు రాకుండా, ఎందుకంటే అమ్మో వాటర్ అది ఇది తాగుకుంటూ మనం అటు వాటర్ చల్లుతాం కదా చిన్నపిల్లలు అని, మనల్ని అందరినీ ఒక సైడ్కి ఉంచేసి ఇటు రావద్దు అని ఒక బార్డర్ పెట్టేసి వాళ్ళే పికిల్ ప్రిపేర్ చేసుకొని చక్కగా పికిల్ అంతా కలిపేసి జాడీలో ఎత్తేసాక మనకి ఆ మామిడికాయ పచ్చళ్ళలో అన్నం కలిపి ముద్దలు పెట్టేవాళ్ళక్క. అబ్బా ఆ రోజులే రావబ్బా అని చెప్పేసి మా చెల్లెళ్ళు గుర్తు ఉంటారు. చూసారుగా మాట్లాడుతూ ఉంటూ లేయర్స్ అన్నీ వేసేసాను. ఇంకా మిగిలిన జీలకర్ర పొడి, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసేసాను. ఏంటా వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లిపాయలు వేయలేదు అని అనుకుంటున్నారా? చూడండి కలిపేశాక ఫినిషింగ్ టచ్లో ఇద్దాంలే అని చెప్పేసి వేయలేదు ఫ్రెండ్స్. కొంచెం కలపడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఎంత ఇబ్బంది అయినా కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదంతా మనం కలిపితేనే చక్కగా ఆ ముక్కకి పట్టుతుందన్నమాట మనం వేసినవన్నీ. చూడండి ఎంత రెడిష్గా ఉందో, కారం చల్లుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది అండి. కారం పొడి అంటే గుంటూరు అండ్ వరంగలే కదండి. కారం పొడికి స్పెషల్, మిర్చి స్పెషల్ ఏంటంటే గుంటూరు అండ్ సెకండ్ వన్ వరంగల్. చూడండి అబ్బా మిరపకాయలు ఎంత బాగా, అసలు పికిల్ స్పెషల్ తీసుకున్నాం కాబట్టి ఇంకా పికిల్ అంటే ఇంకా రెడిష్గా ఉంటాయి కదా. మా ఊర్లో ఉన్నప్పుడు మేము డైరెక్ట్గా మిర్చి తీసుకొని కారం పొడి పట్టించుకునే వాళ్ళం. ఇక్కడ అవైలబిలిటీ ఉండదు ఫ్రెండ్స్, అందుకని అన్ని సూపర్ మార్కెట్ నుంచి తెచ్చేసాం. అండ్ ఇంకొకటి, నేను ఈ వీడియోలో సూపర్ మార్కెట్ని కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. మా దగ్గర బాలాజీ సూపర్ మార్కెట్ అనే ఒకటి ఉంటుంది. అబ్బా అన్నీ చాలా కొంతమంది కాస్ట్ ఎక్కువ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఓకే, కాస్ట్ ఎక్కువే, పర్వాలేదండి. కాస్ట్ ఎక్కువ అయినా కూడా అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఇంకా ఆ సూపర్ మార్కెట్ నుండి ఏం తెచ్చినా డోకా అనేది ఉండదు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. చూడండి ఇంకొక లేయర్ వచ్చింది మామిడికాయ ముక్కలు. ఈ టబ్బు నిండిపోయింది, కలపడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అయినా ఎంత ఇబ్బంది అయినా కష్టపడి కలిపేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పికిల్ మేమందరం, మా ఫ్యామిలీ, మా సిస్టర్స్ అందరం మేము షేర్ చేసుకున్నాం కాబట్టి కష్టపడి కలపాలి కదా అని కలిపేసాము మేమందరము. మళ్ళీ చూడండి ఇంకొక లేయర్. అలా సూపర్ మార్కెట్ నుండి ఏం తెచ్చినా చాలా నాణ్యమైనవి ఉంటాయన్నమాట. ఇంకొకటి కొంచెం కాస్ట్ ఎక్కువ అంటే ఇంకా సూపర్ మార్కెట్లో ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఒకటే, పచ్చడితో పాటుగా పచ్చడి మెతుకులు లాంటి ప్రియమైనటువంటి మాటలు చెప్పుకుందాం.
ఎక్కడైనా వర్కర్స్ ఉంటారు కదా, ఆ వర్కర్స్కి వెళ్తుందన్నమాట. మనం పెట్టేటువంటి కొంచెం దాని కాస్ట్ జిఎస్టీ ఇదంతా పెట్టి వేస్తారు. కొంచెం మనం బయట తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అదే కాస్ట్లో ఉంటాయి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎన్ని పోతాయి, ఎన్ని తింటాం, ఎన్ని చేస్తాం. అక్కడ ఉండేటువంటి వర్కర్స్కి జీతం అంటే శాలరీ రూపంలో కొంచెం ఎక్స్ట్రాగా పోతుంది మనం ఇచ్చేటువంటి మనీ. చూడండి ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో నమ్మరో, ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా నాకు నడిచేటువంటి ఓపిక ఉన్నా నేను ఆటోలోనే వెళ్తాను. ఎందుకు తెలుసా ఫ్రెండ్స్? ఆటోలో వెళ్తే వాళ్ళకి కూడా మనం ఒక 20 రూపీస్, 50 రూపీస్, ఒక 100 రూపీస్ వాళ్ళకి మనం ఇచ్చినట్లు అవుతాం కదా. ఆటో వాడు కూడా బ్రతుకుతాడు కదా, ఆ ఉద్దేశంతోనమాట. ఇంకా కొంచెం మనీకి టైట్ ఉంది, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నాను అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నడుచుకుంటూ వెళ్తాను ఎంత దూరమైనా. మనీ ఉన్నాయి అంటే రోజు ఒళ్ళు బద్ధకం వేసి 4-5 సార్లు ఆటోలో తిరగను ఫ్రెండ్స్. అది కొంచెం ఒక 2-3 సార్లు ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆటోలో వెళ్తామన్నమాట. ఇంకా 2-3 సార్లు మరి నేను బద్ధకంగా ఆలోచించకూడదు కదా అని అన్నప్పుడు నడుచుకుంటూ వచ్చి టెంపుల్ దగ్గర అంటే డియర్ ఫ్రెండ్స్, నేనంత రిచ్ కాదు. ఒకరికి హెల్ప్ చేసేంత మనసే తప్ప ఒకరికి హెల్ప్ చేసేంత స్టేటస్ కాదు నాది. డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ మాటలు నచ్చిన, ఈ ఆవకాయ పచ్చడి నచ్చిన, మీ ఫీలింగ్స్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకుంటారని ఆశిస్తూ, డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా ఏదైనా నేను యాడ్ చేయడం మిస్ అవుతే మీరు ఇది ఎందుకు యాడ్ చేయలేదు, మేము ఇలా చేస్తాము అని కూడా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. అంతేకాదు, నా వాళ్ళు కదా, నా మీద ఎంత ఇంట్రెస్ట్, వీడియో మొత్తం చూశారు, ఖచ్చితంగా వీడియోలో లాస్ట్లో ఉన్నటువంటి మాటలకు రెస్పాండ్ అయ్యారు అంటే వాళ్ళు నా వీడియోస్ ఎంత బాగా చూస్తున్నారు అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. డియర్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అబ్బా ఆయిల్ వేస్తూ ఉంటే చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఆ ఆయిల్ కూడా తగినంత వేసుకోవాలి. మేమైతే 170 to 180, అంతే, 180 బిలో 170 ఎబో ఉంటాయి ఫ్రెండ్స్ మ్యాంగోస్ అన్నీ. దీనికి మేము 3 kgs 3.5 kgs ఆయిల్, ఒక 1.5 kg కారం అండ్ కేజీ సాల్ట్, ఇంకా పోతే జీలకర్ర, మెంతులు, ఆవాలు. మెంతులేమో కాస్త బిటర్ టేస్ట్ వస్తుంది కదండి, మెంతులు కాస్త తక్కువ తీసుకున్నాము, స్మెల్కి టేస్ట్కి తగినట్లుగా, అండ్ హెల్త్కి మంచిది కదా ఫ్రెండ్స్. ఇంకొకటి జీలకర్ర అండ్ ఆవాలు, అవి గ్రేవీ రావడానికి కదా, అండ్ అవి కూడా మేము పావు కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్. వెల్లుల్లి అయితే వెల్లుల్లిపాయలు అంటే మ్యాంగో పీసెస్ ఎలా కలుపుకుంటాం అంత ఇష్టం అన్నమాట. మీ ఇష్టం అండి, మీకు నచ్చితే మీరు తినే వాళ్ళైతే వెల్లుల్లి కేజీ నుంచి 2 kgs వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే 1 kg వెల్లుల్లి తీసుకున్నాము. అలా అంటే డైరెక్ట్ వెల్లుల్లి కలపడానికి. వెల్లుల్లి పేస్ట్కి ఒక 1/2 kg తీసుకున్నాం ఫ్రెండ్స్. 1/2 kg వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేశాను. పిక్కిల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ పిక్కిల్ సగం వరకు అయిపోవచ్చింది, అందరం షేర్ చేసేసుకున్నాం కూడా. మా సిస్టర్స్ మేము ఆల్మోస్ట్ అది హాఫ్ ఎబో అయిపోయింది. కాకపోతే నాకు వీడియో ఎడిట్ చేయడము చాలా టైం పట్టింది అండ్ సారీ ఫర్ ద డిలే. అండ్ చూడండి, ఇలా యాడ్ చేస్తూ నేను కలుపుతూ ఉంటే మా సిస్టర్ నాకు హెల్ప్ చేశారు. కాసేపు మా సిస్టర్ మిక్స్ చేస్తూ ఉంటే నేను హెల్ప్ చేశాను. చాలా ఇబ్బంది అయింది కలపడానికి, అయినా ఇబ్బంది పడి అయినా సరే కలిపామన్నమాట. అండ్ కాయలు కోయడానికి మా బ్రదర్ ఇన్లా చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. అసలు అతనికి చెట్టు ఎక్కడం, కాయలు కోయడం కొంచెం ఇబ్బంది అయినా సరే డేర్ చేసి చాలా మాకు హెల్ప్ చేశాడు. మ్యాంగో పీసెస్ కట్ చేసినప్పుడు అండ్ సూపర్ మార్కెట్ నుంచి మాకు అది ఇది తేవడం, టైంకి హెల్ప్ చేయడం, మేము ఈ పనిలో ఉంటే పిల్లల్ని చూసుకోవడం, చాలా హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్. నిజంగా మా మరిది గారు అసలు ఏదో జన్మలో మా ఇంటికి మా బ్రదర్ అనమాట, మా బ్రదర్ అయ్యి ఉండొచ్చు.
ఈ జన్మలో మేము బ్రదర్ని పొందే అవకాశం లేకపోయిందేమో, దేవుడు మాకు బ్రదర్ ఇన్‌లా రూపంలో ఇచ్చారు అతన్ని. నాకు యెస్, నాకు చాలా గౌరవం అబ్బాయి అంటే. అండ్ మన వీడియోస్కి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకు సెర్చ్ చేయండి యూట్యూబ్ ఛానల్స్ని. మన తరపున వాళ్ళకు కూడా సబ్స్క్రిప్షన్ ఇచ్చేయండి. డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేస్తారు, మీ ఫీలింగ్ని కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంత టేస్ట్గా చూడండి. నాకు మ్యాంగో పీసెస్ ఇప్పుడు నేను పిక్కిలు వేసుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్, అన్నంలో ఖచ్చితంగా ఒక్క మ్యాంగో పీస్ వేసుకుంటే 2 గార్లిక్ పీసెస్, అంటే 2 ఎల్లిపాయ రెబ్బలు పడాల్సిందే నా అన్నంలో. అండ్ ఎల్లిపాయ పేస్ట్ చూడండి, వా 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 రే వా, సూపర్ అసలు. మ్యాంగో పికిల్ కలుపుతుంటేనే నాకు నోళ్ళు ఊరిపోయినాయి. అసలు మీకు మామిడికాయ పచ్చడి చూసే మీకు నోరు ఊరిపోతుంది అనుకుంటా. రండి రండి రండి, మన ఛానల్కి వచ్చేసేయండి, మన కామెంట్ చేసేయండి, మన ఇంటికి వచ్చేసేయండి, మ్యాంగో పికిల్తో అన్నం తినేద్దాం. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో మొదట్లో లైక్ చేయనటువంటి వాళ్ళు తప్పకుండా ఇప్పుడైనా లైక్ ఇస్తారని, మీ ఫీలింగ్ని కమెంట్ చేస్తారని, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని, మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా లైక్ కామెంట్ చేస్తారని, సుజాతకి ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటారని ఆశిస్తూ, మన ఛానల్లో ఉన్నటువంటి సభ్యులందరినీ దీవించమని ప్రతిరోజు ఆ దేవుడికి కృతజ్ఞత చేస్తూ బాయ్ బాయ్.